ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎటువంటి మ్యారినేషన్‌తో పని లేకుండా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ప్యాన్‌లో ధనియాలు, జీలకర్ర, బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు గసగసాలని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసుకొని వాటిని మిక్సర్ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కూరకు తగినంత ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీట్గా క్లీన్ చేసుకునే చికెన్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇందులో పసుపు, కారం, సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ చికెన్లోని వాటర్ మొత్తం ఎగిరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లోని వాటర్ పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్